హలో గాయ్స్, నేను గర్ల్ ఫ్రెండ్ మూవీ ఈరోజు చూశాను. చాలా నచ్చింది నాకు. యాక్చువల్గా అంటే నేను ట్రైలర్ చూసి అయితే వెళ్ళాను. బట్ మూవీ ఓపెన్ చేసిన వెంటనే అంటే మూవీ స్టార్ట్ అయినాక అంటే బాగుంది ఓకే అనుకున్నా, కానీ మధ్యలో అయితే రష్మిక యాక్టింగ్ పీక్స్ అనమాట. ఒక విమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీ ఇంత బాగా చూపించడం నేనైతే ఎక్కడ చూడలేదు. చాలా చాలా ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఒక విమెన్ ఫిక్స్ అయితే నోబడీ కెన్ స్టాప్ హర్. అంటే తన బౌండరీస్ని, తన లిమిట్ పెట్టుకున్న బౌండరీస్ ఏదైతే ఉన్నాయో అవి దాటి వస్తే ఒక విమెన్ ఏదైనా చేయగలదు అని చెప్పేసి ఈ మూవీ అనమాట. రష్మిక యాక్టింగ్ అయితే చాలా బాగుంది నిజంగా. ఆ వేరియేషన్ ఆ టైంకి ఈ అమ్మాయికి ఎలా అనిపిస్తుందో అలానే యాక్ట్ చేసింది రష్మిక కూడా. అండ్ హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఒక టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ ఎలా అయితే ఉంటాడో అలానే ఉందన్నమాట హీరో క్యారెక్టర్. హీరో కూడా చాలా బాగా చేశాడు. ఓవరాల్ మూవీ వేరే వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళ ప్రయారిటీస్ని మార్చుకుని అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అమ్మాయిలు. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ఫస్ట్ ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్. అండ్ క్లైమాక్స్ అయితే చాలా బాగుంది నిజంగా. ఒక అమ్మాయి తన రైట్స్ కోసం అంటే తన మైండ్లో ఒకసారి ఫిక్స్ అయితే ఎంత పవర్ఫుల్గా స్ట్రాంగ్ మైండ్ సెట్తో ఉండిద్దో చూపించారు. చాలా చాలా బాగుంది నిజంగా. లైక్ ఒక గాడెస్ లాగా అనమాట. అంటే కోపం అంటే ఉగ్రం వచ్చిన దుర్గామాత లాగా అనమాట. చాలా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైనల్గా ద గర్ల్ ఫ్రెండ్ మూవీ ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ లవ్, ఇట్స్ అబౌట్ ఫైండింగ్ యువర్ సెల్ఫ్ అగైన్. బీ ఇండిపెండెంట్, వర్క్ హార్డ్ అండ్ నెవర్ లూజ్ యువర్ వర్త్. ప్రతి అమ్మాయి తప్పకుండా వాచ్ చేయాలి వాళ్ళ లైఫ్లో ఇలాంటి మూవీ.